ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలైనా సూపర్ 6 పథకాలను అమలుపరచకుండా కాకమ్మ కబుర్లతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం సమంజసం కాదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు శనివారం ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు థాలీ బజావ్ పేరుతో వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక్క పథకాన్ని మాత్రమే పాక్షికంగా అమలుపరిచి గొప్పలు చెప్పుకుంటుందని సైదా తీవ్రంగా విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, తల్లికి వందనం కార్యక్రమం కానీ, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో కానీ, నిరుద్యోగ భృతి 3000 ఇవ్వడంలో కానీ, రైతులకు 20,000 రూపాయలు రైతు భరోసా కానీ అమలు కాలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ సైదా గారి ఆధ్వర్యంలో తాలీ బజావో కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వీళ్ళ ఎన్నికల హామీల్లో వీళ్ళ మేనిఫెస్టోలు సూపర్ 6 అంటూ 6 ఆకర్షణీయ పథకాలతో ప్రజల ముందుకు వచ్చారు. వాళ్ళకి 164 సీట్లతో గొప్ప మ్యాండేట్ ఇస్తే ఈరోజు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలుగా వస్తున్నా వీటిలో ఒక ఉచిత గ్యాస్ తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి. ఆ గ్యాస్ పథకం కూడా ఏదో నామమాత్రమే తప్ప దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు. దీన్ని ఉద్దేశించి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే కార్యక్రమంగా ఈ తాలీ బజావో అని మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగిపోదు. ప్రతి నెల ఈ సూపర్ 6 పథకాలు ఈ అమలు చేసేంత వరకు ఈ కూటమి ప్రభుత్వం మెళ్ళ వంచి సూపర్ 6 పథకాలు అమలు చేయించేంత వరకు ప్రతి నెల కలెక్టరేట్ వద్ద మా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఈ తాలీ బజావో అనే కార్యక్రమం చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు సత్యేంద్ర బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రియతమ నాయకురాలు షర్మిలారెడ్డి గారి సారథ్యంలో ఈ గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తామని, ఆ పథకాలని అమలు చేయాలని చెప్పి కోరుతూ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాళీ బజావ్ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు నగరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మేము సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఈ ప్రభుత్వం స్పందించినందుకు నిరసనగానే ఈ కార్యక్రమం చేపట్టిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పెద్దలు మరి గౌస్ సత్యేంద్రబాబు గారు చెప్పినట్లుగా ఈ పథకాలు అమలయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంది. ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించేందుకు, నిద్ర లేపేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వారైన షేక్ సైదా గారి ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గంలో గౌసు గారి ఆధ్వర్యంలో ఈరోజు తాళీ బజావ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సత్యేంద్రబాబు గారు రావటం కూడా విచ్చేయటం జరిగింది. షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు సూపర్ 6 అమలు చేయటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ముద్దు నిద్రపోతుందని ఈ నిద్ర లేపే కార్యక్రమంలో భాగంగానే తాళీ బజావ్ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము సూపర్ 6 అమలయ్యే వరకు ప్రతి నెల కలెక్టరేట్ల ముందల కాంగ్రెస్ పార్టీ ఇలానే ప్రోగ్రాములు చేస్తూ ఉందని, మెడలు వంచి కూటమి ప్రభుత్వం చేత సూపర్ 6 అమలు చేసే దిశగా